తూర్పు చాళుక్య రాజుల యొక్క జన్మ సిద్ధాంతాల గురించి నేర్చుకుందాము. ముందుగా తూర్పు చాళుక్యులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళుగా దుర్గాప్రసాద్ దీక్షిత్ చెప్పడం జరిగింది. తన వాదానికి ఆయన ఏమని చెప్తున్నాడంటే, మహారాష్ట్ర ప్రాంతంలో ఉస్మానాబాద్ అనేటువంటి ప్రాంతంలో చలికి అనేటువంటి తెగ ఉందని, ఆ తెగ అంటే వీళ్ళ యొక్క మూల పురుషుడు చలికి రమ్మన అనేటువంటి వ్యక్తి ఉన్నాడని ఆల్రెడీ మనం నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతంలో జన్మించి ఉంటారని మనకు దుర్గాప్రసాద్ దీక్షిత్ చెప్పడం జరిగింది. అలాగే మన తూర్పు చాళుక్యుల కాలంలో భారతదేశానికి సందర్శనానికి వచ్చినటువంటి హ్యూయన్ సాంగ్ కూడా పులకేశిని మహారాష్ట్రాధీశుడిగా తన గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఇవన్నీ బేస్ చేసుకుంటే ఈ తూర్పు చాళుక్యులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళుగా దుర్గాప్రసాద్ దీక్షిత్ చెప్పడం జరిగింది. మరి మహారాష్ట్ర వాదాన్ని ఎవరు పేర్కొనడం జరిగిందనేటువంటి క్వశ్చన్ వస్తే మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే, మనం దీన్ని మ్యాడీ అని గుర్తుంచుకోండి. మా అంటే మహారాష్ట్ర, డి అంటే దుర్గాప్రసాద్ దీక్షిత్, ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కర్ణాటక వాదాన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే దినేష్ చంద్ర సర్కార్ అనమాట. వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళుగా ఏ విధంగా చెప్తున్నాడంటే, కర్ణాటక ప్రాంతంలో పులకేశి కానీ అలాగే భట్రాస అని కానీ పేర్లతో చాలామంది ఉంటారు కాబట్టి, ఇలాంటి పేర్లు ఓన్లీ కన్నడ ప్రాంతంలో మాత్రమే మనకు కనిపిస్తాయి కాబట్టి చాళుక్యులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు అని మనకు డీసీ సర్కార్ చెప్పడం జరిగింది. డీసీ సర్కార్ అంటే దినేష్ చంద్ర సర్కార్. సర్కార్లో కారును తీసుకోండి, కారు నుంచి కర్ణాటక, ఆ విధంగా గుర్తుంచుకోవాలి. మరి కర్ణాటక వాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే సర్కార్ అంటే దినేష్ చంద్ర సర్కార్. ఓకే. తర్వాత తూర్పు చాళుక్యులు ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వాళ్ళుగా కూడా ఉత్తర భారతదేశ వాదాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీనికి మూలం ఏంటంటే నందంపూడి శాసనాన్ని బేస్ చేసుకొని ఈ ఉత్తర భారతదేశ వాదం అనేది తీసుకురావడం జరిగింది. ఈ నందంపూడి శాసనాన్ని నన్నయ్య వేయడం జరిగింది కదా. ఈ నందంపూడి శాసనంలో తూర్పు చాళుక్యులు అయోధ్యని వెళ్ళినటువంటి చంద్రవంశ క్షత్రియులు అని ఆ నందంపూడి శాసనం తెలియజేస్తుంది. అయితే ఈ నందంపూడి శాసనాన్ని, ఈ ఉత్తర భారతీయ వాదాన్ని చరిత్రకారులు తిరస్కరించడం జరిగింది. మరి ఉత్తర భారతీయ వాదానికి మూలం ఏంటంటే నందంపూడి శాసనము, దీన్ని తిరస్కరించడం జరిగింది. దీనిలో అయోధ్యని వెళ్ళినటువంటి చంద్రవంశ క్షత్రియులుగా వాళ్ళ మూల పురుషుల గురించి చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్రవాదము, ఇది మనకి ఇంపార్టెంట్. ఆంధ్రవాదానికి బేస్ ఏంటంటే ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ శాసనం అనేది వేయడం జరిగింది ఇక్ష్వాకులు. ఈ నాగార్జునకొండ శాసనంలో చలికి రమ్మనక అనేటువంటి సామంతుడు ఈ ఇక్ష్వాకులకు సామంతుడుగా ఉన్నాడని, ఈ చలికి రమ్మనక హిరణ్య రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని ఆ టైంలో చెప్పడం జరిగింది. మరి హిరణ్య రాష్ట్రం అంటే ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి కర్నూలు, కడప ప్రాంతాలని కలిపి అప్పుడు ఆ కాలంలో హిరణ్య రాష్ట్రం అని పిలిచేవాళ్ళు. అంటే ఈ బాదామి చాళుక్యులకు మూలపురుషుడుగా చెప్పబడుతున్నటువంటి చలికి రమ్మన ఈ హిరణ్య రాష్ట్రానికి పరిపాలిస్తూ ఇక్ష్వాకులకు సామంతుడుగా ఉన్నాడని మనకు ఈ ఆంధ్రవాదంలో చెప్పడం జరుగుతుంది. అది కూడా ఇక్ష్వాకులు వేసినటువంటి నాగార్జునకొండ శాసనంలో ఈ చలికి రమ్మనక ఇక్ష్వాకులకు సామంతుడుగా ఉన్నాడని, ఈయన హిరణ్య రాష్ట్రానికి పరిపాలిస్తున్నాడని చెప్పడం జరిగింది. తర్వాత వేంగి చాళుక్యులు హారతి దేవతను కూడా పూజించే వాళ్ళని, ఈ హారతి దేవత యొక్క ఆలయము నాగార్జునకొండ ప్రాంతంలో బయటపడింది కాబట్టి దీన్ని అంతా బేస్ చేసుకుంటే వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళుగా మనకు చరిత్రకారులు చెప్తున్నారనమాట. అలాగే విమలాదిత్యుడు ఉన్నాడు కదా, దానార్ణవుని కుమారుడు విమలాదిత్యుడు, ఈయన రణస్థపూడి శాసనం వేయడం జరిగింది. దీంట్లో విమలాదిత్యుడు తూర్పు చాళుక్యుల యొక్క మూలపురుషుడు విష్ణుభట్టు సోమయాజులని పేర్కొనడం జరిగింది. ఈ విష్ణుభట్టు సోమయాజులు జన్మించినటువంటి ప్రాంతము ముడివేము అగ్రహారం. అయితే ఈ ముడివేము అగ్రహారం అనేది కడప జిల్లాలో ఉంది, అంటే హిరణ్య రాష్ట్రానికి సంబంధించినది అనమాట. దీని ప్రకారంగా మనకు తూర్పు చాళుక్యులు హిరణ్య రాష్ట్ర ప్రాంతంలో జన్మించారని మనకు అర్థమవుతుంది. అందువలన వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని మనకు చెప్పకనే అర్థమవుతుంది అనమాట. ఓకేనా. మనకి మెయిన్గా ఏంటంటే ఇక్ష్వాకుల కాలంలో ఉన్నటువంటి నాగార్జునకొండ శాసనము, అలాగే విమలాదిత్యుని యొక్క రణస్థపూడి శాసనం ప్రకారంగా వీళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళని మనకు ఆంధ్రవాదం అనేది తెలియజేస్తుంది. మరి ఆంధ్రవాదము తర్వాత మహారాష్ట్రవాదము, ఉత్తర భారతదేశ వాదంతో పాటు వీళ్ళు అసలుకి మన దేశం వాసులే కాదు, విదేశాల నుంచి వచ్చారనేటువంటి వాదన కూడా ఉంది. అదొకసారి చూద్దాము. అయితే ఈ విదేశీ వాదాన్ని ప్రతిపాదించింది లూయి రైస్, విఏ స్మిత్. ఈ లూయి రైస్ ప్రకారంగా ఏమని చెప్తున్నాడంటే, ఈ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు మధ్య ఆసియా ప్రాంతానికి
చెందినటువంటి ఒక సెల్యూసిడ్ తెగకి చెందినటువంటి వాళ్ళు అక్కడి నుంచి మన దేశానికి వచ్చారని లూయిస్ పేర్కొనడం జరిగింది. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. మరి విఎస్ స్మిత్ ఏమని చెప్పాడంటే ఈ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి గార్జరా అనేటువంటి జాతికి చెందినటువంటి వాళ్ళుగా విఎస్ స్మిత్ చెప్పడం జరిగింది. అయితే ఈ విదేశీవాదాన్ని ఆధునిక చరిత్రకారులు ఖండించడం జరిగిందనమాట. మరి వీళ్ళ కాలంలో వేసినటువంటి శాసన ఆధారాలను ఒకసారి మనం పరిశీలిస్తే అన్ని శాసనాలు కూడా సంస్కృతంలో వేయబడ్డాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క అధికారిక భాష సంస్కృతం అని మనం నేర్చుకోవడం జరిగింది. చీపురుపల్లి శాసనం గురించి ఒకసారి చూద్దాము. చీపురుపల్లి శాసనాన్ని వేయించింది కుబ్జా విష్ణువర్ధనుడు అనమాట. చీపురుపల్లి శాసనం అనేది విజయనగరం జిల్లాలో ఉంది. ఓకేనా. ఈ శాసనాన్ని కుబ్జా విష్ణువర్ధనుడు తన రాజ్యపాలన చేపట్టినటువంటి 18 సంవత్సరంలో వేశాడు. మరి చీపురుపల్లి శాసనం అనేది ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే కుబ్జా విష్ణువర్ధనుడు తూర్పు చాళుక్య వంశానికి రాజ్యస్థాపకుడు కాబట్టి చీపురుపల్లి శాసనం అనేది గుర్తుంచుకోవాలి. ఈ కింది శాసనము ఏ రాజుకి సంబంధించిందంటే మనం గుర్తుంచుకోవాలి కాబట్టి చీపురుపల్లి శాసనం అనేది కుబ్జా విష్ణువర్ధనుడు వేసినటువంటి శాసనము. నెక్స్ట్ కొప్పారం శాసనం కూడా కుబ్జా విష్ణువర్ధనుడికి సంబంధించింది. కొప్పారం శాసనంలో కుబ్జా విష్ణువర్ధనుడిని యువరాజుగా పేర్కొనడం జరిగిందనమాట. అయితే ఈ కొప్పారం శాసనం ఏమని చెప్తుందంటే మనం 624లో ఈ కుబ్జా విష్ణువర్ధనుడు స్వతంత్రించి తూర్పు చాళుక్య రాజవంశాన్ని రాజ్యస్థాపన చేశాడు అనేటువంటి అంశం ఉంది కదా, దాన్ని ఇది విభేదిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది కుబ్జా విష్ణువర్ధనుడిని ఇంకా యువరాజుగానే పేర్కొనింది కాబట్టి 624లో స్వతంత్రించాడు అనేటువంటి వాదనని కొప్పారం శాసనం అనేది విభేదిస్తుంది. కొప్పారం అనేది విశాఖపట్నం జిల్లాలోకి వచ్చేటువంటి ప్రాంతం అనమాట కొప్పారం. చీపురుపల్లి అనేది విజయనగరం కిందికి వస్తుంది. ఓకే. కొప్పారము తర్వాత చీపురుపల్లి శాసనాలు కుబ్జా విష్ణువర్ధనుడికి సంబంధించింది. తర్వాత సతారా శాసనం అనేది రెండవ పులకేసి వేసినటువంటి శాసనం అనమాట. దీంట్లో వేంగికి రాజ్యపాలకునిగా కుబ్జా విష్ణువర్ధనుడిని రెండవ పులకేసి నియమించినట్టుగా సతారా శాసనంలో చెప్పబడింది. ఈ సతారా అనేటువంటిది మహారాష్ట్రకి చెందినటువంటి ప్రాంతం అనమాట. ఓకేనా. మరి సతారా శాసనాన్ని రెండవ పులకేసి వేయించాడు. దీంట్లో కుబ్జా విష్ణువర్ధనుడిని రెండవ పులకేసి తన రాజా ప్రతినిధిగా నిలబెట్టాడనేటువంటి విషయం మనకు సతారా శాసనం తెలుపుతుంది. తర్వాత నాగార్జునకొండ శాసనంలో బాదామి చాళుక్యుల యొక్క మూల పురుషుడు చలికరమ్మనుడు అని ఇంతకుముందు వీడియోలో కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అదే మళ్ళీ రావడం జరిగిందనమాట. మరి తూర్పు చాళుక్యుల యొక్క పరిపాలనా విధానం గురించి మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. ఇప్పటికి దీన్ని స్టాప్ చేసేద్దాం.